హలో ఫ్రెండ్స్, మీ ముందుకి 2 మినిట్స్లో సమ్మర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలనే వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఏంటంటే పిల్లలకి ఈ రోజుల్లో పాలు తాగమంటే తాగరు. ఇది ఈజీగా చాలా టేస్టీగా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి. తీసుకుని మీరు ఎలా తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయలు కూడా ఒక కప్పు పుచ్చకాయలు పీసులు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోండి. అలాగే మీకు చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ ఒక 3 స్పూన్స్ నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్నవి కూడా అందులో వెయ్యండి. అలాగే బాదం గమ్ ఉంటుంది కదా, అది కూడా 3 pinches స్మాల్ పీసెస్ తీసుకొని నానబెట్టి 4 స్పూన్లు వచ్చేటట్టుగా అది కూడా ఆ పాలల్లో వేసేయండి. అలాగే రోజ్ మిల్క్ ఉంటుంది కదా, ఆ రోజ్ మిల్క్ అనేది ఒక 4-5 స్పూన్స్ వరకు వేయండి. మనకి ఇంకా స్వీట్ తక్కువైంది అనిపించింది అనుకోండి, ఒక 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకోండి. అలాగే అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు కొంచెం బరకగా పౌడర్ చేసుకునో లేకపోతే కట్ చేసుకుని వేసుకోవచ్చు. అందులో ఇంకా మనం సింపుల్గా కొంచెం 2 ఐస్ క్యూబ్స్ 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇవన్నీ కలిపేసేయండి. ఇవన్నీ కలిపి మనం ఎండ టైంలో గనక పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది తాగడం వల్ల శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అందుతుంది. సమ్మర్లో వేడి చేయకుండా చలవ చేస్తుంది. ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం అనేది కూడా తగ్గుతుంది. సబ్జా కానీ చియా కానీ బాదం గమ్ము ఇవన్నీ కూడా శరీరానికి చలవ చేస్తాయి. ఇది మీకు తీసుకోవటం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. మీకు అన్ని న్యూట్రిషన్స్ అందుతాయి. మళ్ళీ వేరేగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇవన్నీ లేదు, చాలా అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే కనుక అందరికీ పంపించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.